Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree third year physics subject, which is in 5th semester. The paper is 5A. The paper title is Electricity, Magnetism and Electronics. In this paper, Electricity, Magnetism and Electronics, there are 5 units. The first unit name is Electrostatics. ఇక్కడ డిగ్రీ థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్లో 5A పేపర్లో పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. మొదటి యూనిట్ పేరు వచ్చి స్థిర విద్యుత్ శాస్త్రము. ఇన్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రీవియస్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్, electric potential due to point charge, electric potential due to uniformly charged sphere and equipotential surfaces. నేను దీనిలో ఈ మొదటి యూనిట్లో ముందుగా కూలుంబ్ విలోమ వర్గ నియమము, విద్యుత్ క్షేత్రము, బిందువు ఆవేశము వలన ఏదైనా బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణము, సమరీతి ఆవేశపూరిత గోళము వలన విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణము మరియు సమసక్మతలాలు గురించి వివరించడం జరిగింది. నౌ ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమము గురించి వివరించండి అని ప్రశ్న అడగటం జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమము. రైట్, రాసేటప్పుడు గాస్ అని రాస్తాము, చదివేటప్పుడు గౌస్ అని చదువుతాము. రైట్, గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ స్టేట్మెంట్: ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ షేప్ in an electric field is equal to 1 by epsilon naught times total charge enclosed by the surface. Again the statement is: the total electric flux through a closed surface of any shape in an electric field is equal to 1 by epsilon naught times టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. అంటే విద్యుత్ క్షేత్రములో నిర్మించినటువంటి ఏదైనా ఒక సంవృత తలము ఏ ఆకారంలో ఉన్నప్పటికీ, మరలా విద్యుత్ క్షేత్రంలో నిర్మించినటువంటి ఒక సంవృత తలము ఏ ఆకారంలో ఉన్నప్పటికీ కూడాను దాని గుండా పోయే ఫలిత విద్యుత్ అభివాహము అనేది ఆ తలమునందలి ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది. మళ్ళా స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సంవృత తలము ఏ ఆకారంలో ఉన్నప్పటికీ విద్యుత్ క్షేత్రములో నిర్మించిన, ముందుగా విద్యుత్ క్షేత్రంలో నిర్మించిన అని చెప్పాలి. విద్యుత్ క్షేత్రములో నిర్మించిన సంవృత తలము ఏ ఆకారంలో ఉన్నప్పటికీ దాని గుండా పోయే ఫలిత విద్యుత్ అభివాహము ఆ సంవృత తలమునందలి ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది. సో ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. The mathematical form of Gauss law in electrostatics is phi is equal to integral d phi is equal to integral E bar dot ds is equal to 1 by epsilon naught into total charge is equal to q by epsilon naught. అంటే ఇక్కడ విద్యుత్ శాస్త్రంలో
గౌస్ నియమం యొక్క గణితాత్మక రూపాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్ దట్ ఈజ్ ఈక్వల్ టు q/ε0. రైట్, ఇది స్టేట్మెంట్. నౌ కమింగ్ టు ది ప్రూఫ్. ఇక్కడ ఈ గాస్ లాని ప్రూవ్ చేసే ప్రక్రియలో మొత్తం 2 కేసెస్ ఉంటాయి. 2 భాగాల్లో ప్రూవ్ చేయవలసి ఉంది. ఫస్ట్ కేసు ఏంటంటే వెన్ ఛార్జ్ లైస్ ఇన్సైడ్ ద సర్ఫేస్. సెకండ్ కేసు వచ్చి వెన్ ఛార్జ్ లైస్ అవుట్ సైడ్ ది సర్ఫేస్. 2 భాగాల్లో ప్రూవ్ చేయాలి గాస్ లా. అంటే ఇక్కడ ఆవేశము గోళము లోపల ఉన్నప్పుడు, ఆవేశము గోళము వెలుపల ఉన్నప్పుడు, అంటే ఆవేశము గోళమునకు అంతరంగా ఉన్నప్పుడు, ఆవేశము గోళమునకు బాహ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేవి కట్టాలి మనం. సో ఇన్ దిస్ ఫస్ట్ కేస్ వెన్ ఛార్జ్ లైస్ ఇన్సైడ్ ది సర్ఫేస్, అంటే ఆవేశము గోళము లోపల ఉన్నప్పుడు తీసుకుంటున్నాం. ఒక స్పియర్, ఒక సర్ఫేస్ తీసుకున్నాను. లెట్ us be the surface. Consider a charge plus q at point O inside the surface. అంటే ఇక్కడ బిందు ఆవేశము సర్ఫేస్ లోపల తీసుకున్నాను, ప్లస్ క్యూ అనే బిందు ఆవేశాన్ని అట్ పాయింట్ O. రైట్, నౌ కన్సిడర్ ఏ పాయింట్ P which is at a distance smaller on the surface. ఉపరితలం మీద ఒక బిందువు Pని తీసుకున్నాను, ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అట్ పాయింట్ P. ఆ ఎలిమెంట్ యొక్క ఏరియా డిఎస్గా తీసుకున్నాను. O నుంచి Pకి గల దూరం స్మాలర్. దట్ ఎలిమెంట్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద సర్ఫేస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ డైరెక్షన్ మెన్షన్ చేసాము. నౌ కన్స్ట్రక్ట్ ఏ కోన్ ఫ్రమ్ పాయింట్ ఛార్జ్. బిందు ఆవేశం ప్లస్ క్యూ నుండి ఒక కోన్ అనేది సర్ఫేస్కి కన్స్ట్రక్ట్ చేయాలి, శంకువుని నిర్మించాలి పటంలో చూపిన విధంగా. ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డయాగ్రామ్. కమింగ్ టు ది ఫస్ట్ పారా. కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ ప్లస్ క్యూ ఇన్సైడ్ ది సర్ఫేస్ అట్ పాయింట్ O. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ఎస్ అనే సర్ఫేస్ తీసుకున్నాను. ఆ ఎస్ అనే సర్ఫేస్ లోపల పాయింట్ ఛార్జ్ ప్లస్ క్యూ తీసుకున్నాను ఎట్ పాయింట్ O. కన్సిడర్ ఏ పాయింట్ P ఆఫ్ ఎలిమెంటరీ ఏరియా ds ఆన్ ది సర్ఫేస్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ పాయింట్ O. ఇప్పుడు P అనే బిందువు వద్ద ఒక ఎలిమెంటరీ ఏరియా తీసుకున్నాను. ఆ ఎలిమెంటరీ ఏరియా ఎంతగా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ ds విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ పాయింట్ O. బిందువు O నుండి ఆ అతి చిన్న మూలక వైశాల్యం యొక్క దూరం స్మాలర్గా తీసుకున్నాం. అది ఫస్ట్ పారా. కమింగ్ టు ది సెకండ్ పారా. లెట్ theta be the angle between electric field intensity and outward normal drawn to the elementary area ds. ఇక్కడ ఒక theta అనేది యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar and outward normal drawn to the elementary area ds. Let d omega be the solid angle subtended at point O due to the elementary area ds. సెకండ్ పారాలో ఇక్కడ చెప్పడం ఏం జరిగింది అంటే ఒక theta అనేది యాంగిల్ అంట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E బార్కి ఎలిమెంటరీ ఏరియా డిఎస్కి మధ్య కోణం theta అంట. తర్వాత మనం ఎక్కడైతే సర్ఫేస్ లోపల ఛార్జ్ తీసుకున్నామో అక్కడి నుంచి ఒక కోన్ కన్స్ట్రక్ట్ చేయాలంట. ఆ కోన్ నుంచి సర్ఫేస్ మీదకి డ్రా చేసినటువంటి కోన్ యొక్క సాలిడ్ యాంగిల్ ఘన కోణం d ఒమేగా తీసుకోవడం జరిగింది.
It is the explanation of second para. Now coming to the derivation, electric field intensity at point P. Electric field intensity at point P due to charge plus Q is given by, అంటే పి అనే బిందువు వద్ద ప్లస్ క్యూ వల్ల ఆవేశం వలన ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత, బిందువు పి వద్ద ప్లస్ క్యూ ఆవేశం వలన ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఇది వరకు చెప్పాం మీకు. ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 స్మాల్ q/r². Let it be equation number 1. Later we have to calculate electric flux. విద్యుత్ అభివాహం కట్టాలి. సాధారణంగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాము అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా, పాసింగ్ పర్ ఎంటైర్ సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ గుండా పోతున్న మొత్తం విద్యుత్ బల రేఖలనే విద్యుత్ అభివాహం అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఒక ప్రమాణ వైశాల్యం గుండా పోతున్నటువంటి మొత్తం విద్యుత్ బల రేఖల్ని విద్యుత్ అభివాహం అంటారు. దాన్ని 5 సూచిస్తారు. సో ఇక్కడ నౌ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఎలిమెంటరీ ఏరియా ds ఈజ్ గివెన్ బై, అతి చిన్న మూలక వైశాల్యం ds ద్వారా ఫలిత అభివాహం చిన్న మూలకము ds అనేది అతి చిన్న ఎలిమెంటరీ ఏరియా, దాని ద్వారా పోయే అభివాహం కట్టాలి. టోటల్ వాల్యూ దీన్ని బట్టి కట్టచ్చు. సో స్మాల్ ఎలిమెంటరీ ఏరియా కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై d5. d5 ఈజ్ ఈక్వల్ టు E bar dot ds. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A bar dot B bar వాల్యూ చెప్పాను మీకు నేను, AB cos theta. సో E bar dot ds అంటే EDS cos theta. E bar dot ds means EDS cos theta. So that is equal to 1/4πε0 E value from equation 1. 1/4πε0 Q/r² into ds cos theta. So ds cos theta by r² value ఎంతంటే సాలిడ్ యాంగిల్. ds cos theta by r² ని ఏమంటారంటే సాలిడ్ యాంగిల్ అంటారు, గణకోణం అంటారు. సాలిడ్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ పాయింట్ O. సో ds cos theta by r² is d omega. So in this expression d5, in the case of ds cos theta by r², we will substitute d omega. That is d5 is equal to 1/4πε0 into q into, instead of ds cos theta by r², we will write d omega. So that is d5 is equal to 1/4πε0 q into d omega. Let it be equation number 2. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎలిమెంటరీ ఏరియా స్మాల్ ds, అతి చిన్న మూలకము ds ద్వారా పోయేటువంటి ఇక్కడ విద్యుత్ అభివాహం. కానీ ఇక్కడ మనం కట్టవలసింది త్రూ ఎంటైర్ ఏరియా కట్టాలి. సో దేర్ ఫోర్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎంటైర్ సర్ఫేస్ క్యాపిటల్ S ఈజ్ గివెన్ బై, మొత్తం ఉపరితలం ద్వారా పోయేటువంటి ఫలిత విద్యుత్ అభివాహము. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d5, ఇంటిగ్రేట్ చేయాలి 5 వాల్యూ అబోవ్ వాల్యూ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ ఈజ్ q/4πε0 into d omega. That is equal to q/4πε0 into ఇంటిగ్రల్ d omega. సో ఇంటిగ్రల్ d omega అనేది సాలిడ్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ పాయింట్ O డ్యూ టు ఎలిమెంటరీ ఏరియా.
బట్ ఇంటిగ్రల్ డి ఒమేగా అంటే సాలిడ్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ పాయింట్ ఓ త్రూ ఎంటైర్ సర్ఫేస్ ఇట్స్ వాల్యూ ఈజ్ 4π ఇంటిగ్రల్ డి ఒమేగా వాల్యూ. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదైనా ఒక బిందువు వద్ద మొత్తం సర్ఫేస్ ద్వారా సబ్టెండ్ అయ్యేటువంటి సాలిడ్ యాంగిల్ 720 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇట్ ఈస్ 4π. సో ఇప్పుడు q/4πε0 ఇంటూ 4π. సో 4π క్యాన్సిల్ అవుతే అండ్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ q/ε0. అండ్ ఫైనల్లీ వీ గెట్ phi ఈజ్ ఈక్వల్ టు q/ε0. అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత వచ్చింది అంటే q/ε0, ఛార్జ్ బై ε0, అంటే 1/ε0 ఇంటూ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్. స్టేట్మెంట్ ప్రూవ్ అయింది చూడండి. phi ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ టోటల్ ఛార్జ్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ q, దట్ ఈజ్ ఈక్వల్ టు q/ε0. మన మ్యాథమెటికల్ ఫామ్ స్టేట్మెంట్ ఏదైతే చెప్పుకున్నామో అది ఫస్ట్ కేసులో ప్రూవ్ అయింది. ఫస్ట్ కేసు ఏం చెప్పుకున్నాము, ఛార్జ్ లైస్ ఇన్సైడ్ ది సర్ఫేస్. ఆవేశం అనేది గోళం లోపల తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఎక్స్ప్రెషను స్టేట్మెంట్తో సమానమైంది. phi ఈజ్ ఈక్వల్ టు q/ε0. ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్. లేటర్ ద సెకండ్ కేస్, when charge lies outside the surface. ఆవేశం అనేది గోళమునకు అంతరంగా కాకుండా వెలుపల తీసుకున్నప్పుడు, బయట తీసుకున్నప్పుడు, బాహ్యంగా తీసుకున్నప్పుడు మన డయాగ్రామ్ వేసాం. డయాగ్రామ్ పరిశీలించినట్లయితే S ఈజ్ ఎ సర్ఫేస్ ప్లస్ Q ఈజ్ ఏ పాయింట్ చార్జ్ అట్ పాయింట్ O. ప్లస్ క్యూ అనే ఆవేశాన్ని తీసుకున్నాను ఎట్ పాయింట్ ఓ. సర్ఫేస్కి బయట తీసుకున్నాను ప్లస్ క్యూ అనే ఆవేశాన్ని. రైట్ నౌ కన్స్ట్రక్ట్ ఏ కోన్ ఫ్రమ్ పాయింట్ ఓ. బిందువు ఓ నుంచి ఒక శంకువును నిర్మించడం జరిగింది, ఒక కోన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ సర్ఫేస్ని, ఈ కోన్ అనేది 4 భాగాల వద్ద ఖండం చేస్తుంది. ఎట్ పాయింట్ ఏ, ఎట్ పాయింట్ బి, ఎట్ పాయింట్ సి, ఎట్ పాయింట్ డి. రైట్ ద సాలిడ్ యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ పాయింట్ ఓ ఈజ్ డి ఒమేగా. ఈ కోన్ వల్ల ఏర్పడేటువంటి ఘనకోణం ఎంతంటే ఎట్ పాయింట్ ఓ ఇట్ ఈజ్ డి ఒమేగా. నౌ ద ఎలిమెంటరీ ఏరియా at point A is ds1. The elementary area at point B, second one is B, is ds2. The elementary area at point C is ds3, and the elementary area at point D is ds4, and the solid angle subtended at point O is d omega. Right? In this first paragraph explanation is, consider a point charge plus q at point O. ఒక బిందువు ఆవేశాన్ని బిందువు O వద్ద తీసుకున్నాం. అవుట్ సైడ్ ది స్పియర్, అవుట్ సైడ్ ది సర్ఫేస్ S. Now we will construct a cone making a solid angle between a point charge at point O. The cone cuts the surface at 4 points A, B, C, D with elementary areas ds1, ds2, ds3 and ds4. అంటే ఇక్కడ సర్ఫేస్ తీసుకున్న సర్ఫేసు డయాగ్రామ్లో లాగానే వేయాలని లేదు. ఆఫ్ ఎనీ షేప్ అని చెప్పుకున్నాం స్టేట్మెంట్లో, మన ఇష్టం. ఇక్కడ తీసుకున్న షేప్ మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక యూ షేప్లో తీసుకున్నాం, ఆ షేప్లోనే తీసుకోవాలని లేదు. ఒక్కసారి అందరూ కూడా ఆ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. మీరు సర్కిల్ లాగా తీసుకోవచ్చు, తీసుకుని కోన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు.
సో ఇక్కడ యూ షేప్లో తీసుకున్నాము, నాట్ ఓన్లీ ఇన్ యూ షేప్, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆఫ్ ఎనీ షేప్ కాబట్టి. రైట్, ఇది ఫస్ట్ పారా. మొత్తం టోటల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఫస్ట్ పారాలోనే ఉంటుంది. later you have to calculate electric flux. Right, first point is the electric flux entering into the surface ds1 at a point A. డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బిందువు ఏ వద్ద నుండి లైన్స్ ఆఫ్ ఫోర్స్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది, బిందువు బి వద్ద బయటికి రావడం జరుగుతుంది, బిందువు సి వద్ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది, బిందువు డి వద్ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటికి రావడం జరుగుతుంది. అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ బిందువు ఏ వద్ద లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ కేస్, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంటరింగ్ ఇన్ టు ద సర్ఫేస్ ds1 at a point A is, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే d5 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ కేసులో చూస్తే q/4πε0 d ఒమేగా, q/4πε0 d ఒమేగా ఈక్వేషన్ 2లో ఉంది d5 వాల్యూ. మరి ఇక్కడ d5 1 తీసుకున్నాను, ఎందుకంటే 4 భాగాలుగా వెళ్తుంది, లోపలికి వెళ్ళడం బయటికి రావడం, లోపలికి వెళ్ళడం బయటికి రావడం. మనం తీసుకున్న సర్ఫేస్ మీద ఆధారపడి ఉంది. అది సర్ఫేస్ సర్కిల్ షేప్లో తీసుకున్నారనుకోండి, రెండే ఉంటాయి కేసు, లోపలికి వెళ్ళడం బయటికి రావడం. ఇక్కడ యూ షేప్లో తీసుకున్నారు కాబట్టి 4 కేసులు వచ్చినాయి. ఇంకొక యూ షేప్లో తీసుకున్నారనుకోండి, ఇంకొక 2 కేసెస్ యాడ్ అవుతాయి, మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి రావడం జరుగుతుంది. సో రైట్, ఇక్కడ d5 ఈజ్ ఈక్వల్ టు -q/4πε0 d ఒమేగా. ముందు మైనస్ ఎందుకు రాశారండి అంటే, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒక సర్ఫేస్ లోపలికి వెళ్తుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విద్యుత్ బలరేఖలు అనేవి లోపలికి వెళ్ళడం జరిగితే, సర్ఫేస్ లోపలికి వెళ్ళడం జరిగితే ఛార్జ్ అనేది మైనస్, నెగిటివ్ ఛార్జ్. ఏ రకంగా అంటే, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, the path of a free positive charge in an electric field, the path of a free positive charge in an electric field. ప్లస్ q తీసుకున్నారు, ఎప్పుడు వెళ్తుంది ఛార్జ్, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందంటే ఇంకో ప్లస్ q తీసుకున్నప్పుడు. లోపలికి వెళ్తుంది అన్నారు కాబట్టి ఇక్కడ ఎంటరింగ్ ఇంటూ ద సర్ఫేస్ కాబట్టి మైనస్, లోపలికి ఎంటర్ ఎప్పుడు అవుతుందంటే మైనస్ అయినప్పుడు ఛార్జ్, సో మైనస్ రాశారు ఇక్కడ. అదే బయటకు వస్తున్నప్పుడు అంటే ప్లస్ రాయాలి. సో d5 ఈజ్ ఈక్వల్ టు -q/4πε0 d ఒమేగా. ఇక్కడ మేజర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఛార్జ్ లోపలికి ఎంటర్ అవుతుంటే, ఆవేశం లోపలికి వెళ్తుంటే ఛార్జ్ మైనస్, ఆవేశం బయటకు వస్తుంటే ఛార్జ్ పాజిటివ్. సో d5 ఈజ్ ఈక్వల్ టు -q/4πε0 d ఒమేగా. సెకండ్ వాల్యూ, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లీవింగ్ ద సర్ఫేస్ d2 at a point B is, బిందువు B వద్ద నుండి అయస్కాంత అభివాహం, బయటకు వచ్చేటువంటి అయస్కాంత అభివాహం d5 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పాను, అభివాహం బయటకు వస్తుంటే, లైన్స్ ఆఫ్ ఫోర్స్ బయటకు వస్తుంటే ఛార్జ్ పాజిటివ్. సో ప్లస్ q/4πε0 d ఒమేగా. థర్డ్ పార్ట్, the electric flux entering into the surface ds3 at point C is, మరలా C అనే బిందువు వద్ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి, లోపలికి ఎంటర్ అవుతుంటే వీ విల్ టేక్ మైనస్. సో -q/4πε0 d ఒమేగా, ఇట్ ఈస్ d/3. అంటే C బిందువు వద్ద ఉపరితలం ds3 ద్వారా లోపలికి ప్రవేశించే విద్యుత్ అభివాహం. ఫోర్త్ వన్, ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లీవింగ్ ద సర్ఫేస్ ds4 at point D is d5 ఈజ్ ఈక్వల్ టు q/4πε0 d ఒమేగా. రాయలేదు అంటే మరలా బిందువు D వద్ద ఉపరితలం నుండి బయటకు వచ్చేటువంటి అభివాహం d5 ఈజ్ ఈక్వల్ టు q/4πε0 d ఒమేగా. సో ఇక్కడ 4 విలువలను కనుక్కోవడం జరిగింది.
అనే తీసుకున్న షేప్ని బట్టి వస్తాయి విలువలు. సో దేర్ ఫోర్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to d∅1 plus d∅2 plus d∅3 plus d∅4. d∅1 value is minus q by 4 pi epsilon naught d omega. d∅2 value is plus q by 4 pi epsilon naught d omega. d∅3 value is minus q by 4 pi epsilon naught into d omega, and d∅4 value is plus q by 4 pi epsilon naught d omega. So entire terms అన్ని క్యాన్సిల్ అవగా రిమైనింగ్ వాల్యూ ఈజ్ 0. అంటే phi వాల్యూ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. ఎప్పుడు ఛార్జ్ ఎప్పుడు తీసుకున్నప్పుడు, బయట తీసుకున్నప్పుడు. అంటే ఇక్కడ బిట్ అడగడం జరుగుతుంది. హెన్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఛార్జ్ ఈజ్ 0. ఛార్జ్ లోపల ఉన్నప్పుడు మాత్రమే, ఆవేశం లోపల ఉన్నప్పుడు మాత్రమే phi ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. ఆవేశం సర్ఫేస్ బయట ఉంటే phi ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఫస్ట్ కేసులో లోపల ఉన్నప్పుడు q బై ఎప్సిలాన్ నాట్, సెకండ్ కేసులో ఆవేశం బయట ఉన్నప్పుడు phi ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఈ గాస్ లా రాసిన తర్వాత డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా కూడా ప్రూవ్ చేయాలి. రైట్, ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఫార్మ్ రాయాలి అన్నప్పుడు ముందుగా మనం అసలు గాస్ లా అంటే ఏంటో తీసుకోవాలి. గాస్ లా ఏం తీసుకున్నాము? phi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d∅ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e బార్ డాట్ ds ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. అది గాస్ లా మనకి. దట్ ఎంప్లైస్ ఇంటిగ్రల్ e బార్ డాట్ ds ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దాని సమీకరణం 1గా తీసుకుంటున్నాను. రైట్, ఫ్రమ్ గాస్ డైవర్జెన్స్ థియరం. మీకు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెక్టార్ అనాలిసిస్లో గాస్ డైవర్జెన్స్ థియరం, స్టోక్స్ థియరం, గ్రీన్స్ థియరం అని 3 థియరమ్స్ చెప్పడం జరిగింది. అందులో సెకండ్ థియరం గాస్ డైవర్జెన్స్ థియరం, విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సర్ఫేస్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్. అంటే ఉపరితల ఆవేశ సాంద్రతను ఘన సమాకలని కింద, ఘన సమాకలని ఉపరితల సమాకలని కింద మార్చడానికి ఉపయోగపడేటువంటి నియమాన్ని గాస్ అపసరణ సిద్ధాంతం అంటారు. ఆ గాస్ అపసరణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ e బార్ డాట్ ds అండర్ ద సర్ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డైv dv అండర్ ద వాల్యూమ్ v. డైవ్ ఈ అంటే మీకు తెలుసు డెల్ డాట్ ఈ బార్. డైవర్జెన్స్ ఆఫ్ ఈ బార్ ఈజ్ డెల్ డాట్ ఈ బార్. సో ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డెల్ డాట్ ఈ బార్ dv అండర్ ద వాల్యూమ్ v. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. లెట్ రో బి ద వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. దెన్ రో అనేది ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అయినప్పుడు లీనియర్ ఛార్జ్ డెన్సిటీకి సింబల్ లాండా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి సింబల్ సిగ్మా, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీకి సింబల్ రో. సో రో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీకి ఛార్జ్కి ఉన్న రిలేషన్ q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో dv అండర్ ద వాల్యూమ్ v. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. సమీకరణాలు 2 మరియు 3లను సమీకరణం 1 నందు ప్రతిక్షేపించినప్పుడు దట్ ఈజ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవ్ dv అండర్ ద వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్ టు q వాల్యూ ఈజ్ ఇంటిగ్రల్ రో dv అండర్ ద వాల్యూమ్ v బై ఎప్సిలాన్ నాట్. ఇరువైపులా వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ చేయగా డైవ్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఇరువైపులా వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసివేసినప్పుడు డైవ్ రో బై ఎప్సిలాన్ నాట్ అని వచ్చింది. అంటే డైవ్ అంటే ఎంత అని తెలుసు మనకి, డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. సో ఫైనల్లీ దేర్ ఫోర్ డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు rho by epsilon naught. It is Gauss law, differential form of Gauss law in electrostatics. Very important one.
డై ఈ బార్ని డెల్ డాట్ ఈ బార్ అంటారు. అదే కర్ల్ ఈ బార్ని డెల్ క్రాస్ ఈ బార్ రాస్తారు. సో దేర్ ఫోర్ డై ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, వేజ్ డెల్ ఈజ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జీ డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. డెల్ని డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటారని మీకు ప్రీవియస్గా చెప్పాను. ఇట్స్ వాల్యూ ఈజ్ ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. సో డెల్ అనేది వెక్టారో, ఐజేకేలు ఉన్నాయి కాబట్టి ఈ అనేది వెక్టారో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, రెండిట్ల యొక్క డాట్ ప్రొడక్ట్ ఇట్ ఈజ్ ఎ స్కేలార్. సో డై ఈ బార్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో రో బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో డై ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఇట్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా. అంటే ముందుగా గాస్ లా యొక్క స్టేట్మెంట్ రాయాలి, మ్యాథమెటికల్ ఫామ్ రాయాలి. గాస్ లా ఫస్ట్ కేస్ పాయింట్ ఛార్జ్ లోపల తీసుకున్నప్పుడు ఫై ఎంత ఉంటుంది, పాయింట్ ఛార్జ్ బయట తీసుకున్నప్పుడు సర్ఫేస్కి బయట తీసుకున్నప్పుడు ఫై ఎంత ఉంటుందో కట్టాలి. తర్వాత ఈ గాస్ నియమం యొక్క అవకలన రూపం ఏ విధంగా ఉంటుంది అనేది రాయాలి. ఇది ఎస్ఐ క్వశ్చన్. ఈ ఎస్ఐ క్వశ్చన్ తర్వాత ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ థిన్ షీట్ ఆఫ్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ థిన్ షీట్ ఆఫ్ చార్జ్ అంటే ఇక్కడ పలుచని ఆవేశపూరిత పదార్థం వలన విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబట్టండి అని అడగడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దేనివల్ల అంటే కండక్టింగ్ థిన్ షీట్ ఆఫ్ చార్జ్. ఇట్ ఈజ్ ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. Electric field intensity due to conducting thin sheet of charge. So in this short answer question, first we have to draw a diagram. The diagram is about by taking conducting thin sheet. ఒక పలుచని ఆవేశపూరిత గోళం వలన ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనుము. రైట్, దీనిలో భాగంగా ఒక కండక్టింగ్ థిన్ షీట్ అనేది తీసుకోవాలి. ఆ కండక్టింగ్ థిన్ షీట్ మీద ఆవేశం ప్లస్ క్యూ అనే ఆవేశం అంతా కూడా సమరీతిలో విస్తరించి ఉందని తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఛార్జ్ తీసుకున్నామో జనరల్గా మనకు తెలిసిన కాన్సెప్ట్, ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి ఆ ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పి అనే పాయింట్ తీసుకోవాలి, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాలర్ ఫ్రమ్ ది కండక్టింగ్ థిన్ షీట్. ఈ ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్రంలో పలుచని ఆవేశపూరిత పదార్థము నుండి స్మాలర్ దూరంలో బిందువు పీను తీసుకోవాలి. అది డయాగ్రామ్. సో ఆ డయాగ్రామ్కి సంబంధించి ఫస్ట్ పారా ఎక్స్ప్లెనేషన్ వచ్చి, కన్సిడర్ an infinite conducting thin sheet of charge plus q and the area of cross section capital A. Let sigma be the surface charge density of the conducting thin sheet. First para again, consider an infinite conducting thin sheet of charge plus q and the area of cross section capital A. Let sigma be the surface charge density of the conducting thin sheet. ఒక ప్లస్ క్యూ అని ఆవేశంతో ఆవరించి ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి ఒక పలుచని పదార్థం తీసుకోవాలి. ఆ పలుచని పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క వైశాల్యం క్యాపిటల్ ఏ. తర్వాత ఆ కండక్టింగ్ థిన్ షీట్ పలుచని ఆవేశపూరితం యొక్క ఉపరితల ఆవేశ సాంద్రత సిగ్మా అనుకోవాలి. చెప్పాను మీకు నేను, లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ రో. హియర్ sigma be the surface charge density of an infinite conducting thin sheet.
It is the first para. Later, the second paragraph is consider a point P which is at a distance small r from the conducting thin sheet. Now we have to calculate electric field intensity at point P due to this conducting thin sheet. అంటే ఇక్కడ ఈ కండక్టింగ్ థిన్ షీట్ నుంచి అంటే విద్యుత్ క్షేత్రం ఏర్పడ్డది. ఏర్పడిన విద్యుత్ క్షేత్రంలో కండక్టింగ్ థిన్ షీట్ నుంచి ఆవేశపూరిత పదార్థం నుండి అంటే ఒక పేపర్లా ఉంటుంది కండక్టింగ్ థిన్ షీట్, పలుచుగా ఉంటుంది, థిక్నెస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. అలాంటి కండక్టింగ్ థిన్ షీట్ నుండి పి అనే బిందువు తీసుకున్నాము, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్. రైట్, నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ పి డ్యూ టు దిస్ కండక్టింగ్ థిన్ షీట్. ఇప్పుడు ఈ పి అనే బిందువు వద్ద స్మాల్ ఆర్ దూరంలోనే ఉన్నటువంటి పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత క్యాపిటల్ ఈని కనుగొనాలి. ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అన్న విలువ న్యూమెరికల్ వాల్యూ కట్టాలి, ఎక్స్ప్రెషన్ కట్టాలి. ఫర్ దిస్ పర్పస్ we know that surface charge density is equal to charge by area. మీకు చెప్పాను, ఉపరితల ఆవేశ సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ఆవేశము బై ఉపరితలము. అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆవేశం ఏమో క్యూ అండ్ ఏరియా ఈజ్ క్యాపిటల్ ఏ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై క్యాపిటల్ ఏ. దట్ ఎంప్లాయిస్ చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అంటే ఆ తలం మీద ఉన్న ఆవేశం క్యూ అన్నాను చూడండి, అది సిగ్మాల్లో ఎక్స్ప్రెషన్ ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దాని సమీకరణం 1గా తీసుకున్నాను. లేటర్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ స్మాల్ ఎలిమెంటరీ ఏరియా డిఎస్. నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలి. సో మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కట్టాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఎలిమెంటరీ ఏరియా డిఎస్ ఈజ్ గివెన్ బై అతి చిన్న మూలకము డిఎస్ ద్వారా పోవు అయస్కాంత విద్యుత్ అభివాహం, నాట్ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ d5 ఈజ్ ఈక్వల్ టు we know that formula is E bar dot ds, that is equal to EDS cos theta, that is equal to EDS because here theta is equal to 0 degrees, both are in same direction. Point P as well as electric lines of force are in same direction. Theta is equal to 0, cos 0 is equal to 1, so d5 is equal to EDS. Finally, therefore total electric flux, ఇప్పుడు ఫలిత విద్యుత్ అభివాహం కట్టాలి. phi is equal to integral d5, so integral E bar dot ds, integral EDS, no there is no bar, there is no dot, integral EDS, that is equal to E into integral ds. It is not epsilon, it is E, so that is equal to E into A, capital E into A. Let it be equation number 2. Right, from Gauss law in electrostatics, స్థిర విద్యుత్ శాస్త్రంలోని గౌస్ నియమం ఏం చెప్తుందంటే phi is equal to q by epsilon naught. That implies phi is equal to q value is, we know that from equation 1 q is sigma a by epsilon naught. So finally we get phi is equal to sigma a by epsilon naught. From equation 2 phi is equal to E into A. From equation 3 phi is equal to sigma A by epsilon naught. Both LHS are equal. Now from equation 2 and 3 సమీకరణం 2 3 నుండి EA is equal to capital E into capital A is equal to sigma into A by epsilon naught. Here we will cancellate A, capital A. So E is equal to, not epsilon naught, E is equal to sigma by epsilon naught. So ఇక్కడ finally we get electric field intensity E is equal to sigma by epsilon naught, where sigma is surface charge density and epsilon naught is permittivity of free space. ఇక్కడ R లో రాలేదు ఎక్స్ప్రెషన్,
అంటే దూరం మీద ఆధారపడలేదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఫైనల్గా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ థిన్ షీట్. పలుచని పదార్థం విషయంలో విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దూరం మీద ఆధారపడట్లేదు. ఇట్ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ థిన్ షీట్. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు ఈ సందర్భంలో ఎస్ఏ క్వశ్చన్ వచ్చి గాస్ లా అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ and a differential form of Gauss law, and short answer is electric field intensity due to conducting thin sheet. So all of the students should prepare well. Thank you.